L3 స్టేటస్‌లో ఉన్నారా? ఎల్ఐజీ హౌస్ అంటే ఏమిటో తెలియక అయోమయంలో ఉన్నారా? L1, L2, L3లో ఉన్నవాళ్ళు కూడా ఎల్ఐజీ హౌసెస్‌కి అప్లై చేయవచ్చా? రూ. 10,000 ఎవరికి చెల్లించాలి? ఈ వీడియోలో మీకు వస్తున్న ప్రతి సందేహానికి పూర్తి క్లారిటీ ఇస్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. L3 వాళ్ళకి ఒక మంచి అప్డేట్ అయితే ఉంది. ఎవరైతే లిస్ట్ 2లో ఉన్న వాళ్ళు కొత్తగా ఎల్ఐజీ ఇళ్ళకి అప్లై చేశారో అందులో నేను చెప్పబోయే కేటగిరీ వాళ్ళకి రూ. 1 కూడా తీసుకోకుండా ఇళ్ళనైతే ఫ్రీ ఇవ్వబోతున్నారు. అలాగే ఎవరైతే కొత్తగా ఎల్ఐజీ ఇళ్లకు అప్లై చేసిన వారు ఉంటే ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇల్లు వస్తుందా లేదా, అలాగే మీ అప్లికేషన్ స్టేటస్ ఏ స్టేజ్లో ఉంది, సో నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎల్ఐజీ లోయర్ ఇన్కమ్ గ్రూప్ అని కొత్త ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించి చాలా వరకు దరఖాస్తులు అయితే చేసుకున్నారు. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ L1, L2, L3 లిస్టుల్లో ఉన్న మా పరిస్థితి ఏంటి? చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. చాలా మంది ఎల్ఐజీ ఇళ్ళకే అప్లై చేసుకుంటున్నారు. సో గవర్నమెంట్ అయితే ఈ ఇళ్లపైనే ఫోకస్ అయితే చేస్తుంది. మరి మేము L1, L2, L3లో ఉన్నాం. మేము ఏ ఇళ్ళకి అప్లై చేసుకోవాలి? మేము ఈ కేటగిరీలో ఉండి మా స్టేటస్ యాక్టివ్లో ఉంచుకొని ఈ ఎల్ఐజీ ఇళ్ళకి అప్లికేషన్ చేసుకుంటే మాకు ఇల్లు శాంక్షన్ అవుతుందా? అలాగే ఇందిరమ్మ రెండో విడత అయితే రీసెంట్గా స్టార్ట్ చేశారు. మరి వాటి సంగతి ఏంటి? చాలా ఏరియాస్లో సర్వే అనేది కండక్ట్ చేసి సగంలోనే ఆపేశారు. మరి L2కు సంబంధించి ఇంకా మొదటి విడత కూడా స్టార్ట్ అయితే చేయలేదు. కానీ అందరికీ మొన్నటి వరకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ప్లేస్లో చాలా మందికి గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని స్టేటస్ అయితే చేంజ్ అయింది. సో అలా స్టేటస్ చేంజ్ అవ్వడానికి అర్థం ఏమిటి? అలాగే చాలా మంది అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేశారు. ఇంకా కొందరికైతే అప్లికేషన్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇందిరమ్మ ఇల్లు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వడం లేదు. అలాగే చాలా మంది ఎవరైతే ఉన్నారో లిస్టు 2 నుంచి తీసి లిస్టు 3లో వేశారు. సో లిస్టు 3లో వేశారు కాబట్టి మేము మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అలాగే ఈ కొత్తగా ఎల్ఐజీ ఇళ్లకు కూడా అప్లై చేసుకోవచ్చా అని L3 వాళ్ళు అయితే చాలా కామెంట్స్లో అడుగుతున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు రెండో విడతకు సంబంధించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ ఎవరైతే L1లో ఉన్నారో వారైతే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. అలాగే L2కు సంబంధించి మొదటి విడత ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. కానీ చాలా మందికి స్టేటస్ చేంజ్ అయ్యి రీసెంట్గా ఫోన్ కాల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. సో పాత గవర్నమెంట్ కట్టించి వదిలేసిన ఇళ్ళని అయితే పంపిణీ చేయబోతున్నారు. కానీ అందరికీ కాకుండా కొంతమందికి అయితే చేయబోతున్నారు. ఎవరికి చేయబోతున్నారు? అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియా వారికి ఎక్కువగా కాల్స్ అయితే వెళ్ళబోతున్నాయి. అలాగే ప్రజెంట్ ఎవరైతే L3లో ఉన్నారో ఏ ఇళ్ళకి అప్లై చేస్తే మంచిది? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకా లేదా ఈ ఎల్ఐజీ ఫ్లాట్ కా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ ఎల్ఐజీ లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ ఇల్లు పొందడానికి అర్హతలు ఏంటి, అలాగే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? వన్స్ మనము దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇల్లు రాకపోతే నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లలో. సో అందరికీ నేను ఒకే మాట చెప్తున్నాను. ఈ వీడియోలో L3కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో L2కు సంబంధించి ఇస్తాను. పార్ట్ 3లో L1కి సంబంధించి ఇస్తాను. ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది. అందుకని ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తిగా అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కామెంట్కి రెస్పెక్ట్ ఇచ్చి అన్ని రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఈజీగా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. రీసెంట్గా అయితే తెలంగాణలో ఎల్ఐజీ ఇళ్లనైతే స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా మన సిటీ ఏరియాస్లోనే 1,00,000 ఇళ్లనైతే నిర్మించబోతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే చాలా వరకు నా పాత గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి దూర ప్రాంతాలలో నిర్మించడం జరిగింది. అందుకని చాలా మంది ఇల్లు వచ్చినా కూడా అందులో ఉండకపోవడం లేదా వాటిని అమ్మివేయడం అయితే చేశారు. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అని. అందుకని ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఈ ఎల్ఐజీ లోయర్ ఇన్కమ్ ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ సిటీకి దగ్గరగానే కడుతూ ఉన్నారు.
అందుకని చాలామంది ఈ ఇళ్ళ కోసం దరఖాస్తులైతే చేసుకుంటున్నారు. ఈ ఇల్లు పొందడానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? అలాగే అర్హుల ఎంపిక ఏ విధంగా చేయబోతున్నారు? అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే మెయిన్‌గా ఈ ఇల్లని అప్లై చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. కానీ మీరు ఖచ్చితంగా తెలంగాణలోనే 10 ఇయర్స్ నుండి లేదా అంతకంటే ఎక్కువ రోజుల నుండి ఇక్కడే తెలంగాణలో ఉండి ఉండాలి. అలాగే వారికి సిటీలో గానీ లేదా విలేజెస్‌లో గానీ ఎలాంటి స్థలాలు, ఆస్తులు లేకుండా ఉండాలి. అలాగే వారి సంవత్సరపు ఆదాయం 5,00,000 నుండి 6,00,000 మధ్యలో అలాగే అంత లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. అలాగే ఎవరైతే ఈ ఇళ్లకు అప్లై చేసుకుంటున్నారో వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. సో మీ సంవత్సరపు ఆదాయం అయితే చాలా తక్కువగా ఉండాలి. 5-6 లక్షలకు తక్కువగా. ఇంకా ఎల్ఐజి ఇళ్లకు అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న మీ సేవలో మీరు దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఈ ఎల్ఐజి ఇళ్ళకి అప్లై చేసుకోవాలంటే 10,000 డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఎల్ఐజి ఫ్లాట్ ఇల్లు కట్టడానికి గవర్నమెంట్‌కి దాదాపుగా 11 లక్షలు అయితే పడుతుంది. అందుకని గవర్నమెంట్ ఈ ఇళ్ళని 5 లక్షల సబ్సిడీతో మీకైతే ఇవ్వబోతుంది. మిగిలిన 6 లక్షలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ సొంతం చేసుకోవడానికి. అలాగే ఈ డబ్బులను కూడా మీరు విడతలుగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ఎల్ఐజి ఇళ్లపై అప్లై చేసిన తర్వాత అర్హుల ఎంపిక ఏ విధంగా ఉండబోతుందో అని నన్ను కామెంట్లో అయితే అడుగుతున్నారు. అయితే ఇది మాత్రం లాటరీ సిస్టమ్ ద్వారానే తీస్తున్నారు. సో గానే తీస్తున్నారు. అయితే ఇది డిపెండ్స్ ఆన్ లక్. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో చెప్పలేము. అలాగే ఒకవేళ గనుక ఇందులో ఇల్లు రాకపోయినా కూడా మనం ఏమి చేయలేం. అలాగే లిస్ట్ 2, లిస్ట్ 3లో ఉన్నవారు చాలా మంది నన్ను కామెంట్స్‌లో అయితే అడుగుతున్నారు. మేము ప్రజెంట్ L1, L2, L3 లిస్టుల్లో ఉన్నాము. అయితే మేము ఈ ఎల్ఐజి ఇళ్ళకి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు గనక 6 లక్షలు పెట్టి ఎఫర్ట్స్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ చేసుకోవాలి అనుకున్నారు అయితే మీ ప్లేస్‌లో ఎవరైతే డబ్బులు లేవో, అలాగే ఈ 6 లక్షలు పెట్టలేకపోతున్నారో వారికి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే పెట్టగలుగుతారో వారైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎల్ఐజి ఇళ్లకు పాత దరఖాస్తులైతే చెల్లవు. మీరు కొత్తగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి అలాగే ప్రజెంట్ L3 వాళ్ళు అయితే చాలా కామెంట్స్‌లలో డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళని L2 నుండి తీసి L3లో వేరే రీజన్స్ కింద మాకు ఇల్లు, సొంత స్థలాలు లేకుండా కూడా L3లో అయితే వేశారు. మాకైతే ఇల్లు లేదు. మరి మాకు ఇల్లు వస్తుందా లేదా? మళ్ళీ మేము ఇప్పుడు ఎక్కడ కంప్లెయింట్ రైజ్ చేయాలి? కంప్లెయింట్స్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. కానీ ప్రెజెంట్ రూల్స్ ప్రకారం ఒకసారి లిస్ట్ టైప్ కనుక చేంజ్ అయితే పాత లిస్ట్ టైప్ అయితే మళ్ళీ చేంజ్ చేయరు. అందుకని ఎవరైతే లిస్ట్ 3లో ఉన్నారో వారికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కన్ఫామ్‌గా 100% అయితే రావు. అందుకని వారు కొత్తగా ఈ ఎల్ఐజి ఇళ్ళకైతే దరఖాస్తు చేసుకోవచ్చు హ్యాపీగా. ఇందులో గనక మీరు సెలెక్ట్ అయ్యి నిజంగానే మీకు సొంత స్థలాలు, ఇల్లు లేకుండా ఉండి, అలాగే మీరు 6 లక్షలు పెట్టి కొనగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ఇళ్ళనైతే అప్లై చేసుకోండి. మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు లాటరీ సిస్టమ్ ద్వారానే ఇళ్ళ పంపిణీ అయితే చేయబోతున్నారు. అయినా ఎఫర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు L3లోనే ఉంటే గనుక మీరైతే దరఖాస్తు చేసుకోండి. ఆల్రెడీ దరఖాస్తులు కూడా స్టార్ట్ అయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు అయితే పొడిగించారు. నెక్స్ట్ వీడియోలో లిస్ట్ 2కు సంబంధించి పూర్తి వివరాలైతే చెప్తాను. మీ అందరికీ ఈ ఎల్ఐజి ఇళ్ళ గురించి అయితే పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. లిస్ట్ 2 గురించి పూర్తి డీటెయిల్స్ పార్ట్ 2 వీడియోలో చెప్తాను.